హాయ్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 2025 జనవరి నెలలో కొన్ని రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది. ఆ రాసులు ఏంటో తెలుసుకుందాము. జనవరి 25 నుండి వీరి ఇంట కనకవర్షం కురిపించబోతున్న సూర్యుడు మరియు శుక్రుడు. వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ప్రత్యేకమైనదే. గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తాయి. ఇక జనవరి మాసంలో కొన్ని ముఖ్య గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి జీవితంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా 2025 సంవత్సరంలోని జనవరి మాసంలో జనవరి 14వ తేదీన సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించబోతున్నాడు. గ్రహాల రాజు అయిన సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయడం కొన్ని రాశుల వారికి శుభాలను తెస్తుంది. జనవరి మాసంలో సూర్యుడు శుక్రగ్రహాల సంచారం. ఇక జనవరి మాసంలోనే శుక్రుడు మీనరాశిలోనికి సంచారం చేయబోతున్నాడు. జనవరి 28వ తేదీన శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక సంపదలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు మీనరాశి సంచారం కూడా కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది. జనవరి నెలలో సూర్యుడు మరియు శుక్రుడి సంచారం కారణంగా లబ్ధి పొందే రాశుల గురించి మనం ప్రస్తుతం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. మొట్టమొదటి రాశి మేషరాశి. జనవరి నెలలో సూర్యుడు మరియు శుక్రుడి సంచారం కారణంగా మేషరాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. వీరి ప్రేమ జీవితం చాలా సంతోషంగా అద్భుతంగా సాగుతుంది. పెళ్లి కాని వారికి అనుకున్న వారితో వివాహాలు జరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సుఖదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు. తదుపరి రాశి సింహరాశి. జనవరి నెలలో సూర్యుడు మరియు శుక్రుడి సంచారం కారణంగా సింహరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి విపరీతమైన ధనలాభాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసేవారికి కూడా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. తదుపరి రాశి తులారాశి. జనవరి నెలలో సూర్యుడు మరియు శుక్రుడు సంచారం కారణంగా తులారాశి జాతకులకు సానుకూల ప్రయోజనాలు ఉంటాయి. తులారాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా అద్భుతమైన విజయాలను సాధిస్తారు. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది తులారాశి జాతకులకు శుభ సమయంగా చెప్పవచ్చు. ఇక్కడ అందించిన సమాచారం గ్రహాల స్థితిగతుల ఆధారంగా చెప్పబడింది. సానుకూల పరిస్థితులు కలగాలంటే గనక మీ వ్యక్తిగత జాతకాన్ని పండితులకు చూపించుకోవడం మంచిది. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.